హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఐటీఐ చేసిన వాళ్ళకి అలాగే 10th పాస్ అయిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్ అయితే ఎక్కువగా వచ్చినాయి. సో ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఫుల్గా డీటెయిల్స్ అనేది చూద్దాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి చివరి వరకు. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఐటీఐ గ్రూప్ సంబంధించి సపరేట్గా ఉంది. ఓన్లీ ఐటీఐ వాళ్ళ కోసమే క్రియేట్ చేయడం జరిగింది. అందులో స్టడీ మెటీరియల్స్ కానీ, జీకే క్వశ్చన్స్ కానీ, టెక్నికల్ క్వశ్చన్స్ కానీ, నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ కానీ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు చదువుకొని ఈజీగా జాబ్ కొట్టవచ్చు. ఇందులో వచ్చేసరికి ఇది ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ISTRAC, ఇది బెంగళూరులో ఉంది. పర్మనెంట్ జాబ్స్. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ సైంటిస్ట్ ఇంజనీర్స్ ఉన్నాయి 3 వేకెన్సీస్. అందులో ఎంఈ మెకానికల్ ఎంఈ కానీ ఎంటెక్ కానీ చేసిన వాళ్ళకి అప్లై చేయొచ్చు. 60% ఉండాలి, లేదంటే ఎంఎస్సి ఇంజనీరింగ్. ఓకే, 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్నది. సేమ్ టెక్నికల్ అసిస్టెంట్స్ 55 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ డిప్లొమా. ఇందులో వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఈ ట్రేడ్స్ అయితే అడుగుతారు. ఇన్స్ట్రుమెంటేషన్స్, టెక్నికల్ అసిస్టెంట్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఇచ్చారు. లెవెల్ 7 ఇది సైంటిఫిక్ అసిస్టెంట్. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఇచ్చారు. అలాగే లైబ్రరీ అసిస్టెంట్స్కి 1 వేకెన్సీ మాత్రమే ఉంది. అది 18 నుంచి 35, అది కూడా లెవెల్ 7. ఇంకా టెక్నీషియన్ బి వచ్చేసరికి టోటల్గా 11 ట్రేడ్స్ ఉన్నాయి. ఆ 11 ట్రేడ్స్ ఏంటి అనేది పూర్తి నోటిఫికేషన్లో మీకు చెప్తాం. మ్యాక్సిమం అయితే మాత్రం నేను చెప్పాను చూడండి. ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, అలాగే ఫిట్టర్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉంటుంది, టర్నర్ ఉంటుంది, మిషనిస్ట్ ఉంటుంది, అలాగే కార్పెంటర్ ట్రేడ్స్, ఇలాంటి ట్రేడ్స్ అన్ని కూడా, పెయింటర్, ప్లంబర్ ఉంటుంది. ఈ ట్రేడ్స్ కూడా ఉంటాయి. టోటల్గా డ్రాఫ్ట్మ్యాన్ బి కూడా ఉంది. ఇందులో 142 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే అట్లీస్ట్ చాలా ఎక్కువ వేకెన్సీస్ ఇది 142. ఎందుకంటే ఇస్రో ఇప్పుడు కూడా సింగిల్ డిజిట్లోనే నోటిఫికేషన్ అయితే తీస్తారు. ఇక్కడ ఓన్లీ 10th పాస్ అయ్యి ఐటీఐ ఉంటే చాలు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది లెవెల్ 3. ఇంకా ఫైర్మెన్ వచ్చేసరికి ఓన్లీ 10th పాస్ అయ్యి ఉంటే చాలు. కాకపోతే దీనికి హైట్ అని కూడా అడుగుతారు. టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీని ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 25 ఇయర్స్ వరకు. ఇంకా కుక్ వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కూడా ఓన్లీ 10th పాస్ అయ్యండి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే, అది వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాంటీన్స్లో కానీ హోటల్లో కానీ ఉండే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా లైట్ వెహికల్ డ్రైవర్, ఇది 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ కార్ డ్రైవింగ్ వచ్చినా సరే సరిపోతుంది. కాకపోతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇది కూడా 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇంకా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసరికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బట్ 3 ఇయర్స్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి 3 ఇయర్స్ అయ్యి ఉండాలి. ఓకే, మీకు ఇంకా డౌట్ రావచ్చు, 3 ఇయర్స్ నాకు వచ్చిన తర్వాత 5 ఇయర్సా, లేకపోతే 3 ఇయర్స్తో కలిపి 5 ఇయర్సా అని. సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ హెవీ వెహికల్ వచ్చి 3 ఇయర్స్ టైం పీరియడ్ కంప్లీట్ అయి ఉండాలి. హెవీ వెహికల్ వచ్చి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది కలిపి మీరు ఎక్స్పీరియన్స్ కింద పెట్టుకోవచ్చు. అది కూడా 18 నుంచి 35 ఇయర్స్, లెవెల్ 2. సో ఇందులో 157 వేకెన్సీస్ టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్మ్యాన్ బి, కుక్, ఫైర్మ్యాన్, లైట్ వెహికల్ డ్రైవర్స్ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్స్. 24 వేకెన్సీస్ వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇచ్చారు ఇక్కడ పర్టికులర్గా. సో టోటల్గా 219 వేకెన్సీస్ ఉన్నాయి. 219 వేకెన్సీస్కి వచ్చేసరికి ఇది ఆన్లైన్లో 27/1/2024 ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 16/2/2024 లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్స్కి. దీని ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జామినేషన్ ఫీజు 500 ఇచ్చాడంటే దానికి సగం అంటే 100 రూపీస్ రీఫండ్ పే చేసుకుని రిమైనింగ్ ఎగ్జామ్ రాసిన తర్వాత రీఫండ్ అనేది ఇస్తారు. ఇంకా చాలామందికి డౌట్ ఏంటి అంటే, ఇస్రో SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయి. అవేంటి అంటే, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆల్రెడీగా వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో వీలైనంత వరకు ఈ మంత్ ఎండింగ్కి దాని గురించి అప్డేట్ అనేది వస్తుంది. సో అప్డేట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఐటీఐ ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వేకెన్సీస్ వస్తున్నాయి. GRSC ఒకటి పడింది. అలాగే NDA పూణే
సంబంధించి ఒకటి పడింది. ప్రెజెంట్ ఇస్రో ఒకటి పడింది. సో ఐటీఐ ఎవరైతే ఉన్నారో, ఐటీఐ చేసి డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. సో అందరూ కూడా అప్లై అయితే చేయండి. ఎగ్జామ్ అయితే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. మీరు అప్లై చేసిన రోజు నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.